సాధారణంగా చిన్నపిల్లల్ని పెంచే విధానంలోను వారిని నడిపించే విధానంలోను మనము చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి అని వాక్య లేఖనాలు మనకు స్పష్టంగా. అందుకనే సాతాను కూడా పిల్లల మీద ఎక్కువగా దాడి చేయడానికి, పిల్లలను దారి తప్పించడానికి, చిన్న వయసులోనే వారి పైన అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు తీసుకురావడానికి సాతాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనము కూడా ఒక వయసు వచ్చినప్పుడు మనం యేసుని అంగీకరించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేశాం, మనం మన తల్లిదండ్రుల్ని ఎంతగా వ్యతిరేకించి వారికి లోబడకుండా ఎన్ని తప్పులు చేశామనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అవునంటారు కదండి. అయితే ఇప్పుడు తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం నిర్వర్తించడానికి మనం అన్ని విషయాలు ఎలా ఉండాలంటే ముందుకు వెళ్లే వారిగా మనం ఉండాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి అని అంటే గనక, కుటుంబం నెమ్మదిగా సమాధానంగా ఉండాలి అని అంటే గనక తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఏంటి అంటే చెట్టై వంగ, అది మొక్కై వంగనది రానై వంగదు, ఇంకా అది వంగదు. ఒకసారి వంగితేనే వంగిద్ది, లేదనంటే అది వంగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దాని యొక్క బలం అనేది చేకూర్చబడుతుంది. అందుకని చిన్నపిల్లలు అప్పుడే మనము వాక్యాన్ని సరిగ్గా వారికి బోధించకపోతే, సరైనటువంటి క్రమశిక్షణలో వారికి నేర్పించకపోతే, వారిని నడిపించకపోతే, వారు పెద్దవారైనప్పుడు నీ మాట వినరు. వారు పెద్దవారైనప్పుడు నీకు లోబడరు, వారు విధేయత చూపించరు. అందుకనే వాక్యము మనకి ఇచ్చాడు దేవుడు, వాక్యం మన హృదయంలో భద్రపరిచాడు దేవుడు. ఇంతకుముందు ఉదయకాల సమయంలో కూడా సామెతల గురించి చెప్పినప్పుడు నేనేమన్నాను, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని నీ ఎడల అని వాక్యం తెలియపరిచి. ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞలన్నా వాక్యము నీ యొద్ద దాచుకొని నీ ఎడలన్నా సేమ్ ఒకటే అర్థాన్ని ఇస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈరోజు సామెతల్లో కొన్ని విషయాలు మనము పిల్లల గురించి ఎలాగ ఉండాలి, ఎలాగ వారిని నడిపించాలనేది చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను త్వరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేర్చుకోవడానికి? పిల్లల్ని పెంచుడు మాకు నేర్పించేది ఏంద్రాబాయ్ నువ్వు అన్నట్లే చూసిరు మీరు అందరు. మేము ఆల్రెడీ చూస్తలేమా, మేము ఆల్రెడీ పెంచడం లేదా, ఏం గట్ల మాట్లాడుతూ బాస్టర్ మాకు తెలియదు అనుకున్నాం, పిల్లలు ఎలా పెంచాలన్నట్లుగా మీరందరూ అనుకుండవచ్చు. అయితే వాక్యాను సందర్భంగా మనం మన పిల్లల్ని పెంచుతున్నామా లేదా అనేది ఒక్కసారి వాక్యములో నుంచి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రియమైన అన్నిట్లా ఇక్కడ ఎవరు మనం కించపరచడానికో లేకపోతే మీరు తప్పు అని చెప్పడానికో మనం ఇక్కడ లేము. కానీ వాక్యానుసారంగా మనము ప్రవర్తించడానికి దేవుడు మనల్ని పురుకొల్పుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ, ఆయన సహాయకర్తగా ఉండి మనల్ని ఏం చేస్తాడనంటే వాక్యము ద్వారా మనల్ని ముందుకుని నడిపించుకుని తీసుకుని వెళ్తాడు. అందుకనే ఎక్కడైతే వాక్యము సరైనటువంటి సత్యవాక్యం, కృపావాక్యం ప్రకటించబడుతుందో అక్కడ ఆత్మీయంగా అందరూ కూడా వర్ధిల్లింపబడు. అలా కాకుండా నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల ఏమి కాదు, నీ పిల్లలను కూడా నువ్వు పెంచుకోలేవని నేను చెప్పినాను, ఏమవుతుంది మీకు, అరే నేను ఇక చేయలేను, నా వల్ల కాదేమో అని చెప్పేసినటువంటి ఆలోచనలే నీలో కలుగుతావు. అయితే కుటుంబం పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉన్నది కాబట్టి దేవుడు యొక్క వాక్యలేఖనం తెలియపరుస్తున్నట్లుగా కుమారులు లేదా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని వాక్యం తెలియపరిచి. సో కీర్తనల గ్రంథంలో ఇదే మాటల్ని సొలొమోను గారు కూడా అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని 127వ కీర్తనలో ఆయన సెలవిచ్చారు. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, వారితో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అనేటువంటి మాట రాయబడింది. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు పెద్దరిగా సరికి దాంట్లో ప్రావీణ్యత ఉంది. అది ఏదైనా సరే మనం ఏది నేర్పిస్తే అదే. చిన్నప్పుడు మనం బూతులు నేర్పిస్తే వాళ్ళు మంచి బూతులు నేర్చుకుంటారు. చిన్నప్పుడు మంచి చదువు చెప్పిస్తే పెద్దరిగిన తర్వాత కూడా వాళ్ళు మంచిగానే చదువుకుని అందులో ముందుకు వెళ్తారు. చిన్నప్పుడు మనం ఏదైతే నేర్పిస్తామో మన తల్లిదండ్రులు ఎలాగుంటారో పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని అబ్జర్వ్ చేస్తారు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పెంచకపోతే ఏ విధంగా ఉండేది ప్రాబ్లమ్స్ అనేవి. ఎందుకనంటే ఈరోజు ఇంటర్నెట్, సోషల్ మీడియా మనకి అందుబాటులో ఉంది కాబట్టి చాలాసార్లు పిల్లల్ని కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు గద్దించమన్నాడు దేవుడు, బెత్తం వాడమన్నాడు, కానీ వాడు చావాలని కోరుకోమని చెప్పలేదు కదా. ఈ మధ్య కాలంలో పిల్లల్ని ఎలా కొడుతున్నారంటే చచ్చేలా కొడుతున్నారు. మొన్న ఈ మధ్య నేను న్యూస్లో చూసినప్పుడు 4-5 పిల్లలు తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళ మంచినీళ్ళు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగారని వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి కొట్టారు వాళ్ళు. అది మీరు చూసారు లేదా? మీకు ఎంత బాధ కలుగుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ అది చూసినప్పుడు మన దేశం ఎటుపోతూ ఉన్నది, మన దేశంలో సామాజిక స్వాతంత్రం ఏ విధంగా, ప్రజాస్వామ్యం ఏ విధంగా నడిపించబడుతుంది అనేది మనం నిజంగా చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం అనడానికి ఇదే కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చినప్పుడు నీళ్లు వీళ్ళు సృష్టించింది కాదు. అగ్రవర్ణాల వాళ్ళు, పలానా కులం వాళ్ళు వీళ్ళు సృష్టించింది కాదు. నీళ్లు దేవుడే సమస్తాన్ని కలగజేసి ఇచ్చాడు. ఆ నీళ్లు ఇప్పుడు ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయింది. ఓకే మంచిదే అంటే మళ్ళీ నీళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు తప్పని నేను అనడం లేదు. కానీ నీటిని కూడా తాగడానికి అధికారం లేకుండా మానవుడికి చేస్తున్నారు. అదే ఒక కుక్క తాగితే ఏమంటారు? ఫలానా కులం అని పేరు పెట్టుకున్న వాళ్ళ వీధిలో తిరిగే కుక్కలు నీళ్ళు తాగితే అది తప్పు కాదు. కానీ ఒక మనిషి, సాటి మనిషి తాగితే తప్పు వచ్చినట్టు. ఒక పిల్లవాడిని సావగొడితే ఒక టీచరు వాడు చచ్చిపోతే ఆడు ఎక్కువ కులం వాడు కాబట్టి వాడిని ఏం చేయలేకపోయారు. పోలీసులు కొద్ది రోజులు జైల్లో పెట్టి వదిలేశారు. ఎడిపోతుంది మానవుని యొక్క వ్యవస్థ. అందుకని చిన్న పిల్లల దగ్గర నుంచి దేవుడు ఇశ్రాయేలీయులకు
విధిని నేర్పించాడు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా నడిపించబడాలో, ఇశ్రాయేలీయులు ఏ విధంగా కట్టబడాలో దానిని ఒక మాదిరిని దేవుడు నేర్పించి ముందుగానే పెట్టాడు. ఎందుకంటే ఇలాంటి చుట్టుపక్కల జనాలు చూసి నువ్వు ఎక్కడ మోసపోతావు, చుట్టుపక్కల ఉన్నటువంటి సాంప్రదాయాలు చూసి నువ్వు ఎక్కడ పడిపోతావు అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినట్లుగా ఇప్పుడు నూతనముగా ఆత్మీయంగా ఇశ్రాయేలు ఉన్నటువంటి మనమందరికీ కూడా ఆయన వాక్యంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు చెప్తూ ఉండగా మనం పిల్లల్ని పెంచే విధానంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండకపోతే కనుక, పిల్లల పైన మనం ప్రేమను చూపించకపోతే కనుక, పిల్లలను సరైనటువంటి మార్గంలో నడిపించకపోతే కనుక, నీ పిల్లలకు నువ్వు సరైనటువంటి తర్ఫీదుని ఇవ్వకపోతే కనుక వాడు రేపటి దినాన్ని నీ మాట విననే. మనం ఎన్నిసార్లు బాధపడతాం, నా పిల్లలు నా మాట వినడం లేదు, పెద్దరిగిన తర్వాత వాళ్ళు నా పిల్లలు నా మాట వినడం లేదు, వాళ్ళని లెక్క చేయడం లేదు, నేను నా మాట గౌరవించడం లేదు, విధేయత చూపించడం లేదు, చాలా బాధపడుతూ ఉంటాం. ప్రతిదినము కూడా కృంగిపోయే వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు లేకపోలేదు. మన మధ్యలోనూ బయట కూడా ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడుతున్నారు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే వాడిని ఏమన్నారు, వాడిని పెంచిన తల్లిదండ్రులను అంటారు, వాడిని పెంచిన కుటుంబాన్ని అంటారు. అలా కుటుంబం అలాంటిది కాబట్టే వీడు ఇలా పెరిగాడని చెప్పేసి కుటుంబం మొత్తానికి చెడ్డ పేరును ఆపాదిస్తూ ఉంటారు సాధారణంగా చెప్పాలి. అవునంటారు కదా, అలాంటి వాళ్ళ పిల్లాడు అంటారా, లేకపోతే పలానా వ్యక్తి అంటారా, అలాంటి వాళ్ళ పిల్లాడేనా? అదే చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వాక్యము. మొట్టమొదటిది రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏంటి అని అంటే, నీవు నీ కుమారులకు అభ్యసింపజేయాలి. నీ పిల్లవాడిని సరైన మార్గంలో నడిపించాలంటే వాడికి నేర్పించాలి. విద్య లేనివాడు వింత పశువు అని మీరు ఎప్పుడన్నా స్కూల్స్ దగ్గర చూస్తే కనుక బోర్డుల మీద ఇలాంటి రాసి పెడతారు, విద్య లేనివాడు వింత పశువు. చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అని అంటే దాంట్లో వాళ్ళ తప్పు ఎంత ఉందో మన తప్పు కూడా అంతే ఉండదు, వాళ్ళు చదివించకపోవడం. సరే, మనం చదువుకోలేదు కాబట్టి మన పిల్లలను చదివించాలనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం కష్టపడేదంతా ఎవరి కోసం? పిల్లల కోసం. ఏం చేసినా కూడా నీ పిల్లల కోసం. అయితే నువ్వు ఎంత సంపాదించు వాడికి, నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు ఇవ్వు నీ పిల్లలకి, ఎంత బంగారం కొనిపించి నీ పిల్లలకి, ఏదైనా నువ్వు ఇల్లు ఇవ్వు, అన్ని బంగారం ఇవ్వు, అన్ని ఇవ్వు, కానీ ఇది లేకపోతే గనక ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా సరే వ్యర్థం. నువ్వు ఎంత ప్రేమనైనా చూపించు, కానీ వాక్యాన్ని గనక నీ పిల్లలకు నువ్వు ఇవ్వకపోతే గనక అది వ్యర్థమే అని ఇక్కడ ఇశ్రాయేలీయులకి దేవుడు నేర్పిస్తున్నటువంటి మాటలు. ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా మనము కూడా ఇందులోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటిది ఏంటి అని అంటే, నీ ఇంట కూర్చున్నప్పుడు. చెప్పండి, చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నీ ఇంట కూర్చున్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? మొట్టమొదటి పైన అది ఆలోచించు ఒకసారి. హలో, నీ పిల్లల కోసము నీ ఇంట కూర్చున్నప్పుడు నువ్వేం నేర్పించాలా అనేది నేర్పించకుండా టీవీ పెట్టో, లేకపోతే సీరియల్ పెట్టో, లేకపోతే అది పెట్టో, ఇది పెట్టో, ఏదేదో సోది చెప్పుకుంటా ఇంట్లో కూర్చుని అమ్మలక్కల మాటలు చెప్పుకుని అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే నీ పిల్లవాడు ఏం నేర్చుకుంటారు? నీ కుమార్తె ఏం నేర్చుకుంటుంది? నువ్వు కూర్చున్నప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు ఇంట్లో ఉన్నావు అని దాని యొక్క అర్థం. నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీ పిల్లలు ఏం చేస్తారు? నీ చుట్టుపక్కలే తిరుగుతారు. మనం కూర్చున్న విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిబింబించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం మాట్లాడకపోతే, ఈరోజు నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని నువ్వు పిల్లలకు నువ్వు చెప్పలేకపోతే ఇంకా నువ్వు ఏం నేర్చుకుంటావు? ఇంటికి వెళ్ళి ఇక్కడ కూర్చున్నావు, ఎక్కడ దేవుని మందిరంలో వాక్యం వినడానికి ఇప్పుడు కూర్చున్నావు. ఇక్కడ కూర్చుని విన్న మాటలు నువ్వు ఇంటికి వెళ్ళి నీ పిల్లలకు చెప్పలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? ఇంకా అన్నిసార్లు కూర్చోం కదా మనం, మనకి ఉద్యోగాలు ఉంటాయి, మనకి పనులు ఉంటాయి, ఏదో ఒక పని చేసుకుంటే ఇంటికి వెళ్ళగానే వంటలు చేసుకుంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. కానీ నువ్వు కూర్చున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. కూర్చున్నావు అని అంటే నువ్వు విశ్రాంతిలో ఉన్నావని దానికి కాదు, ఆల్మోస్ట్ చెప్పాలంటే రెస్ట్ తీసుకున్నావని దానికి కాదు. నువ్వు కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నావు అనేది ఒకసారి నువ్వు నేను. రెండవది, త్రోవను నడుచున్నప్పుడు. చెప్పండి, త్రోవను నడుచున్నప్పుడు. ఇప్పుడు నీ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తావు లేదా ఎక్కడో దగ్గర. హలో, త్రోవ అంటే మార్గము, అవునా? యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము అని చెప్పేసి ఆయన చెప్పాడు డైరెక్ట్. నేనే మార్గాన్ని, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని చెప్పాడేసి. ఇప్పుడు త్రోవను నడిచేటప్పుడు అంటే ఇప్పుడు నువ్వు యేసయ్యలో నడిచేటప్పుడు నీ పిల్లవాడిని కానీ నీ కుమార్తెని కానీ నువ్వు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ నడక ఏ విధంగా ఉన్నది? నడక అనేది మాదిరికి సాదృశ్యం, నీ ప్రవర్తనకు సాదృశ్యం. నడక అనేది నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తున్నావు అనే దానికి సాదృశ్యం. సో ఇప్పుడు త్రోవలో నడుస్తున్నావు అని అంటే నీ యొక్క ఆత్మీయ జీవన విధానంలో నువ్వు నడిచే మార్గం ఏ విధంగా ఉన్నది అన్న సత్యాన్ని నువ్వు నేను కూడా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ నడిపిస్తున్నావు నీ పిల్లలకు? మాదిరి అనేది ఉండాలి కదా. నువ్వు నడిచే మాదిరి నీ పిల్లలు నిన్ను బట్టే నీ పిల్లలు కూడా ప్రవర్తించడం మొదలు పెడతారు. చాలా వీడియోస్లో మనం నిన్న రాత్రి నేను చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వీడియోస్లో అయితే కనుక పేరెంట్స్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటే పిల్లలు కూడా ఫోన్లు పట్టుకు కూర్చుంటారు. పేరెంట్స్ బుక్కులు పట్టుకుని కూర్చుంటే పిల్లలు కూడా బుక్స్ పట్టుకుని కూర్చుంటే. ఇప్పుడు నువ్వు రోజు ఇంటికి వెళ్ళి కింద కూర్చున్నప్పుడు బైబిల్ పట్టుకుంటే ఏం చేస్తారు నీ పిల్లలు? మెల్లిమెల్లిగా బైబిలే చదువుతారు. నువ్వు పట్టుకున్న దాన్నే వాళ్ళు పట్టుకోవడం అలవాటు చేసుకుంటారు.
సో నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఏం చేస్తారు, వాళ్ళు కూడా నీ పక్కన మోకరించడం మొదలు. ఫస్ట్ జై గారు, నేను మా పాస్టర్ రోజు నైట్ పడుకునే ముందు మేము మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు వాడు వచ్చి వాడంతటా వాడే మోకరించి ప్రార్థన చేసేవాడు మాతో పాటు కలిసి. ఇప్పుడు వాడంతటా వాడు ప్రార్థన చేసుకునే స్థితికి వచ్చాడు. ఇప్పుడే తమ్ముడికి బాగాలేదనుకో, నేను మొన్న చెన్నైలో ఉన్నప్పుడు ఫోన్ చేసే, డాడీ తమ్ముడికి ఫోన్ ప్రేయర్ చేసావా అంటే చేయలేదన్నాడు. మరి ఎందుకు చేయలేదు, ఇప్పుడు చేయాలి కదా అని అంటే ఫోన్లో నేను అలాగే ఉన్నాను. ఏసయ్యా తమ్ముని ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా, ఏసే నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి అన్నాడు. పిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకునే దాని ప్రకారంగా ముందుకు వెళ్ళారు. మీరు మీ పిల్లలకి మంచి విషయాలు నేర్పిస్తున్నారు, కరెక్ట్ కాదనుకుంటున్నారు, కానీ వాళ్ళతో త్రోవలో నడుస్తున్నప్పుడు నీ మాదిరిని వాళ్ళు నేర్చుకోవాలని అంటే నువ్వు వారికి అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడడం అనేది నువ్వు నేర్పించాలి. దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి. నువ్వు ఇవ్వగలిగినా సరే ఏమనాలి, దేవుడు ఇచ్చేవాడు, దేవుడే నాకు ఇచ్చాడు అని నువ్వు చెప్పగలిగే విధంగా. కానీ ఇక్కడ మన సమస్య ఏంటంటే పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం హీరోలు అవ్వాలని ట్రై చేస్తాం, కానీ ఇప్పుడు జీరో. ఏదో చేయాలనుకుంటాం, వాళ్ళకి ఏదో మేలు చేయాలనుకుంటాం, అన్ని చేయాలనుకుంటాం, అన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేసి ఇదేరా బాబు ప్రపంచం అని చెప్పి చూపించాలనుకుంటాం, కానీ అక్కడే జీరో అవుతాం. ఎక్కడ మనం ఇచ్చింది ఏది కూడా వాడికి పనికిరాదు. వాక్యమును ఇవ్వడం మొదలు పెడితే కనుక ఇవన్నీ కూడా పనిచేయడం మొదలు. పిల్లల్ని మనం పెంచేటప్పుడు సరైనటువంటి మార్గంలో పెంచకపోతే కనుక, ఆ మాదిరిని మనం చూపించలేకపోతే కనుక పిల్లలు నిన్ను పోలి ప్రవర్తించలేదు. యేసయ్య ఏమన్నాడు, నన్ను పోలి నడుచుకుని. పౌలు కూడా ఏమంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 మాట అన్నాడు చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇప్పుడు మీ పిల్లలకి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలమా? ఇది ప్రశ్న. యేసయ్య తోటి శిష్యులు 24 గంటలు యేసయ్య తోటి తిరిగారు చాలాసార్లు. అయితే ఒకరోజు ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళారు. కొండ మీద రూపాంతర అనుభవం చూశారు. కిందకు వస్తుంటే కింద 9 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 9 మంది. 9 మంది కలిసి ఒక కుర్రోడ్లో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టలేకపోతే వాళ్ళ తండ్రి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. అయితే యేసయ్య అన్నాడు, ఆ దెయ్యాన్ని వదలగొట్టిన తర్వాత వీళ్ళందరూ అడుగుతున్నారు, ప్రభా మేము ఎంతసేపు ప్రార్థన చేసాం కానీ మా మాట దెయ్యం వెళ్ళలేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, కొన్ని దెయ్యములు ఉపవాసము చేతనే వదులుతాయి అని చెప్పేసి. సోమరితనం అనే దెయ్యం ఏం చేస్తుందంటే ఎప్పటిగా పర్వాలేదులే, ఒక రోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది, ఒక రోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది, మనకున్న పనులు పాస్ గారికి తెలియదులే, ఆయనకి తెలియదు కొన్ని విషయాలు. ఆయన ఏం చేస్తాడు, ఆయనకి రోజు పైన పాట ప్రార్థన తప్పించి ప్రార్థన అంటూ ఉండడం ఆయనకేం తెలుసులే అంటాడు. ఈ సోమరబోధ దెయ్యం ఏం చేస్తుంది అంటే పట్టుకుందంటే వదిలిపెట్టడం. అందుకని సామెతల్లో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్నాడు సొలొమోను. అంటే అలసిపోవడము, శరీరానికి బలహీనత రావడం అది తప్ప నేను అట్లా అది సోమరపోతనం కాదు. కష్టపడినప్పుడు ఒళ్ళంతా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా అంత బాగుంది. ఇంట్లో సమస్యలు ఉంటే ఎవడన్నా బద్ధకంగా నిద్రపోతాడు, ఏసయ్యా అని చెప్పి ఏసయ్య పాదాలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పాసి గారు అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటాడు, పాసి గారు మా సమస్యలు ప్రార్థన చేశారా లేదా, ప్రార్థన చేశారా లేదని సాగకూడతారు. ఆయన పాస్టర్ ముందు అసలు నడుచున్నాడు. నువ్వు త్రోవలో ఉన్నప్పుడు నడకను బట్టి నీ పిల్లలు ప్రారంభిస్తారు. నువ్వు మాట్లాడే మాట తీరుని బట్టే నీ పిల్లలు మాట్లాడడం మొదలు పెడతారు. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. నువ్వు కోప్పడితే నీ పిల్లలకు కూడా ఏమొస్తుంది, కోపమే వస్తుంది. అప్పుడప్పుడు మా ఇంట్లో మేము అనుకుంటూ ఉంటాం, నేను పాస్టర్ గారు వీడికి నీ పోలికలో వచ్చింది, వీడికి నీ పోలికలో వచ్చింది అంటూ ఉంటాం. ఇద్దరు, ఆవిడ నన్ను అంటూ ఉంటుంది, నేను ఆవిడని అంటూ ఉంటాను. ఎందుకని వాళ్ళ లక్షణాలు ఆ విధంగా కనబడుతున్నాయి. వాళ్ళ నడక, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది అంటే మాకులాగా కనబడుతూ ఉంటుంది అన్నట్టు ఎప్పుడప్పుడు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేము ఎలా ఉన్నామో వాళ్ళు కూడా అలాగే నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడగలను. సో పొద్దున్న లేచిన కాడ నుంచి మీరు పడుకునేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీకు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేనేం మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ, కానీ కొన్ని విషయాల్లో మనం మాట్లాడే మాటలను బట్టి కూడా పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు అయ్యే మాటలు మాట్లాడతారు. పడుకునేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు లేచిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా వాళ్ళు గమనించి వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు పిల్లోడికి నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పావు అనుకో, వాడు ఏం చేస్తాడు, గుడ్ నైట్ అని చెప్తాడు. మార్నింగ్ లేచాక గుడ్ మార్నింగ్ అని చెప్పావు అనుకో, వాడు ఏం చేస్తాడు, గుడ్ మార్నింగ్ చెప్పడం అలవాటు చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు వేసి మాటలను నీ పిల్లలకు తెలియపరచు. ఇప్పుడు నువ్వు పొద్దున్న లేచిన కాడ నువ్వు పక్కన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పిల్లడు చూస్తే ఏం చేస్తాడు, వాడు కూడా మోకరించుకుంటాడు. మనం ప్రార్థన చేస్తేనే మన పిల్లలు కూడా కూర్చుని, వాళ్ళు కూర్చోట్లేదు, వాళ్ళు వినరు అని అంటే పొరపాటు. నువ్వు చెప్పగలిగినంత వరకే చెప్పి నువ్వు విసిగిపోయిన తర్వాత కూడా చెప్తాను, విసిగిపోయినా సరే చెప్తానే ఉండు. నిద్రలేపు ప్రార్థన వాళ్ళకి చెప్తానే ఉండు. ఎందుకు ప్రార్థన అంటే దేవుడు
నిన్ను కాపాడాలి, దేవుడు నీకు తోడుకోవాలి, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలి, దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వాలి, దేవుడు నీకు భద్రతనివ్వాలని ప్రతి సమయం అందు కూడా మనకి చెప్పడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏసై మేలు చేశాడు కాబట్టి మనం బ్రతుకున్నాం, ఏసై కృపను బట్టి మనం బ్రతుకున్నాం, ఏసయ్య ఏం చేశాడు అనేది ఆ మేలులన్నీ కూడా వివరించడం మనం మొదలు పెడితే కనుక పిల్లలు దాన్ని నేర్చుకోవడం, దాన్ని బట్టి వారు కూడా స్తుతించడం మొదలుపెట్టి ఎవరైతే నేర్చుకోవడానికి ఆశపడతారో దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని ఏం చేస్తాడు, మనం దేవుని కొరకు వాడబడాలనేటువంటి ఒక ఆశ ఉంది. దేవుని మందిరంలో ఒక పిల్లలుగా నేను కూడా నా తండ్రి ఇంట్లో పని చేయాలనేటువంటి ఒక ఆశ ఉంది, ఒక ఆసక్తి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకోవడం మొదలు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. సో ఇంట్లో మనం ఎందుకు వాగ్దానాలు పెట్టుకుంటాం, ఫోటో ఫ్రేమ్స్ తీసుకొని పిల్లలు పొద్దున్నే లేచి ఏదైతే చూస్తారో కళ్ళతో చూస్తారో అవి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అది ఫోన్ అయినా కావచ్చు, టీవీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కన్నుల ద్వారానే ఎక్కువ పాపం జరగడానికి కూడా కారణం ఉంది. కన్నులే మనకు అన్ని విషయాలు నేర్పిస్తాయి. పిల్లలు మాట్లాడకపోయినా కన్నులతో అని చెప్పేస్తారు. నేను జోయిని కన్ను చూసాను అనుకోండి, వాడికి అర్థమైపోయింది. నేను మాట్లాడాల్సిన అవసరంలా, నా కళ్ళను బట్టే వాడికి ఏమైంది లాంగ్వేజ్ అర్థమైపోతుంది, నేను ఎలా ఉన్నానని. నేను నవ్వుతున్నానా, నేను కోపంగా ఉన్నానా, నేను నెమ్మదిగా ఉన్నానా, అవన్నీ కూడా వాడికి ఎక్కడ తెలుస్తాయి అని అంటే నా కళ్ళలో చూసి చెప్పేస్తాడు వాడు. ఈజల్ దాన్ని బట్టే వాడు ప్రవర్తించడం మొదలు పెడతాడు. నువ్వు నీ ఇంట్లో ఏం చేయాలి, వాగ్దానాలు చుట్టూ పెట్టి నీ పిల్లలకు వాటిని చెప్పడం అలవాటు చేస్తాను. పిల్లలకు వాక్యాలు చెప్తున్నారు, మీరు కూర్చుని పడుకున్నప్పుడు డైలీ ఒక్క వచనం, మీరు పెద్ద వచనాలు చెప్పలేకపోయినా సరే ఒక చిన్న బైబిల్ వచనం మీకు చదువు రాకపోతే వాళ్ళ చేత చదివించి వాళ్ళ చేత చెప్పించుకోవాలి. మీరు కూడా చెప్పించుకోవాలి, వాళ్ళకి. ఇప్పుడు మీరు తెల్లారి లెగిస్తే ఏం చేస్తున్నారు, పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్ని వాక్యాలు నేర్పిస్తున్నారు మీ పిల్లలు? చూడండి, చాలా సంఘాల్లో చాలామంది చిన్న పిల్లలు ఒక పాప 119వ కీర్తన మొత్తం చూడమని చెప్పేసి పిల్లలు నేర్చుకోవాలి. మొట్టమొదటి గాలి సహవాసాలు పెట్టిపోయి, ఆ సహవాసం పెట్టిపోయి, ఈ సహవాసం పెట్టిపోయి, అసలు మొట్టమొదటి సహవాసం ఇంట్లో లేదు కాబట్టి పైకి సహవాసం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా వాక్యం తెలియపరుస్తుంది. ఏంటి అంటే నీ పిల్లలకు నువ్వే సంపాదించేవా, పిల్లలు నిన్ను పోషించడం కాదు. మొట్టమొదటి అసలు నీ పిల్లలకి నువ్వు సంపాదించి పెట్టి నీ పిల్లలు తినే విధంగా పెట్టుకో. అందుకని మీరు గమనించండి, ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం దాచుకోరు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు తినాలనే ముందు నుంచి సిద్ధపరచుకుంటారు. మనమేం మనకుంటే చాలే అనుకుంటాం. అదేది పరిస్థితి అంటే మనకుంటే చాలే అని అనుకుంటాం. అయితే దేవుడు మనకి అందరికీ కూడా దేవుడు ధనాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని నమ్మకముగా వినియోగించే బాధ్యత కూడా ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. నువ్వు సరిగ్గా వినియోగించకపోతే అది నీకు ఉపయోగం లేదు, నీ పిల్లలకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం? నువ్వు అప్పులు పాలైంది కాక ఆ అప్పులన్నీ కూడా ఎవరు కట్టాలి? ఇప్పుడు నీ పిల్లలు కట్టాలి నువ్వు చనిపోతే. కానీ చాలామంది అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు చనిపోతే ఆత్మహత్య చేసుకుని వీళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఆ పిల్లల మీద పడ్డమో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మేయడమో అనాథలు చేయడమో జరుగుతుంది. కారణం ఏంటయ్యానంటే ఇచ్చిన దానిని నమ్మకంగా వాడుకోవడం వీరికి తెలియడం లేదు. అందుకనే కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్న వాడికంట దేవుడు పెద్దవాటిని చేతిలో పెట్టి, నీకు ఇచ్చిన 100 రూపాయలైనా సరే ఎలా ఖర్చు పెడుతున్నావు, నీకు ఇచ్చిన 10 రూపాయలైనా సరే నువ్వు ఎలాగో వాడుకుంటున్నావు, దాన్ని ఏ విధంగా వినియోగపరుస్తున్నావు అనేదే చాలా ప్రాబ్లం. ఈరోజు చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, ఆడవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి నాకు ఒకటేసారి బుర్ర పిచ్చెక్కింది. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను పెరిగిన దగ్గర ఎక్కడ కూడా మందు తాగిన వాళ్ళు నాకు కనపడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు కనిపించేసరికి ఓకే ఇలా కూడా ఉంటుందా అంటే పరిస్థితులు ఎలాగ ఉన్నాయనంటే తల్లిదండ్రులు తాగడం చూసి ఇంకా పిల్లలు నేర్చుకుంటారు. మీ దగ్గర ఆడు కూడా తాగడం మా పిల్లడు ఫ్రెండ్స్తో తిరిగి తాగాడు అంటే కాదు కదా, మొదటి నువ్వు తాగడం చూసారు, తండ్రి గారు నువ్వు తాగడం చూసి. మాకు మంచి ఉదాహరణ ఉన్నాడు మా తమ్ముడు. మా బాబాయ్ తాగి వాడి కళ్ళ ముందు తాగి ఉంటే వాడికి ఒక వయసు వచ్చేసరికి వాడు కూడా తాగడం మొదలే. నా డాడీ తాగితే తప్పలేదు, నేను తాగితే ఏమో చిత్రమై అంటున్నాడు. ఇప్పుడు వాడు కూడా వాళ్ళ నాయనలాగే తయారైంది. కారణం ఏంటి? వాడు బయట చూసి తాగల, ఇంట్లో చూస్తే నేర్చుకున్నాడు. వాడికి ఇప్పుడు 2 పిల్లలు, 2 కొడుకులు. వీడు వాళ్ళ 2 పిల్లలను చూస్తే నాకు ఎంత బాధ అనిపించింది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నలాగా తయారైతే ఏంది పరిస్థితి? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. ఇప్పటికైనా సరే నేను ఇప్పటిదాకా జరిగింది ఏంటనేది నేను అడగడం లేదు, కానీ ఇప్పటి నుంచి నీ కుటుంబంలో దేవుడు నీకు నమ్మకంగా ఇచ్చిన డబ్బుల్ని నమ్మకంగా ఖర్చు పెట్టి పిల్లల కొరకు భద్రం చేసేవారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాలనేది నా యొక్క ఆశ. 13వ అధ్యాయము 1వ వచనం, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు
తప్పించదు. ఇప్పుడు బెత్తం వాడాలంటారు, వద్దంటారు. బెత్తం వాడమన్నాం కదా అని చెప్పి వాడు చచ్చేలా కొట్టమని కాదు అక్కడ. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పిండ్రా భయ్, ఈ రోజు నుంచి ఉంది నీకు ఇంటికి పద, నీ సంగతి ఏంటో చెప్తా అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఇంకేముంది, ఇక పాస్టర్ గారు ఆ రోజు ఆ వాక్యం చెప్పకపోయింటే నాకు ఇన్ని దెబ్బలు పడే కాదని ఆడనుకుంటూ ఉంటాడు ఇక నా గురించి. అయితే ఇక్కడ బెత్తంతో కొట్టడం అనేది జాగ్రత్తగా విన్నా. దేవుడు శిక్షించడానికి రాలేదు ప్రియమైన, కానీ గద్దింపుతో నీ పిల్లలకు నువ్వేం చేయాలి నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడన్నా తప్పు చేస్తే అసలు ఎందుకు తప్పు వచ్చింది అని అంటే, బాలురు పుట్టుకతోనే వాడిలో మూఢ స్వభావం ఉంటుంది. వాడు పుట్టుకతోనే ఉంటుందంట. ఎందుకని? ఆదాము చేసిన పాప స్వభావం వల్ల వాడికి ఏముంటుంది అని అంటే మూఢత్వం ఉంటుందండి. బెత్తముతో అది పోయిద్దాం. బాలునిలో మూఢత్వం అనేది పుట్టుకతోనే ఉంటుంది, కానీ వాడి బెత్తముతో వాడికి బుద్ధి చెప్తే ఆ మూఢత్వం అనేది వెళ్ళిపోతుంది. అంటే మీరు గమనించండి, చిన్నపిల్లలు వాళ్ళు చెప్పిన మాట వింటారా? నువ్వు చెప్పినట్లుగా వింటారా? వస్తే అది ఎందుకు, అది మూఢ స్వభావం. అయితే ఎప్పుడైతే మనం బెత్తం వాడతామో అదేం చేసింది అని అంటే సరైన మార్గానికి వాడిని నడిపిస్తుంది. ఇంకో మాట ఇదే 23వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదవండి. నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. సరే, 22:15 సామెతలు 22వ అధ్యాయం 15వ. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వాణిలో నుండి తోలివేయును. అంటే ఇప్పుడు బెత్తంతో దెబ్బ పడితే ఏమైంది? ఆ మూఢత్వం అనేది పారిపోతుంది. అందుకనే చిన్నప్పుడు టీచర్లు చెప్పిన మాట వినకపోయినా, సరిగ్గా చదువు వినకపోయినా కొడతారు ఒక దెబ్బ. అయితే ఈ మధ్య కాలంలో కొట్టడం అనేది లేకుండా చేసేసారు అనుకోండి చాలా స్కూల్స్ అన్నీ కూడా. అంటే పిల్లలు ఎదుగుతున్న కొలది, జనరేషన్ మారుతున్న కొలది, ఒకప్పుడు చెప్పిన మాట వినకపోయినా, సరిగ్గా రాయకపోయినా ఈ చేతులు ఇలా పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టేవాళ్ళు పిల్లల్ని వేసి. ఇప్పుడు పిల్లల్ని కొడితే వాళ్ళు తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు టీచర్లు. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసు. సో ఇప్పుడు పిల్లలకి అప్పటి పిల్లలకి చాలా వ్యత్యాసం ఉంది. సో అప్పుడులాగా ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే కష్టమే, కానీ వాక్యానుసారంగా పెంచడం మాత్రం అప్పుడు ఒకటే ఉంది. ఇక్కడ మార్పు లేదు అని అంటే వాక్యములో మార్పు, నీ ఆలోచనల్లోనే మార్పు రావాలి, నీలోనే రూపాంతరం జరగాలి. నీ పిల్లలకు సరైన విద్యాబుద్ధులు నేర్పించుకోవాల్సిన బాధ్యత నీదే. నీ పిల్లలను సరైన మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత నీదే. వాటిలో మూఢత్వం, మూఢ స్వభావం, మా పిల్లడు మా మాట ఏంటండి, అల్లరి చేస్తారండి, అది చేస్తారండి, ఇది చేస్తారండి. మరి నువ్వేం చేస్తున్నావండి? వాళ్ళు వినట్లేరండి, కానీ నువ్వేం చేస్తున్నావండి అంటే నువ్వు వినట్లేదు కాబట్టి దేవునికి, వాడు నీకు వినటం. నువ్వు దేవునికి లోబడితే ఆడు కూడా లోబడటం నేర్చు. సాధారణంగా మనం ఏం చేస్తాం, మన పిల్లలు అదే చేస్తారు కదా. సంఘంలో కూడా పాస్టర్ గారు ఏం చేస్తే విశ్వాసులు కూడా అదే చేస్తారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారి కంటే మించి చేస్తారు. అలా అసలు కనపడరు, సంఘాలు కనపడరు, కానీ మైక్ కొట్టుకుంటారంటారు, ముందు మైక్ కావాలంటారు కొంతమంది. అందరూ ఇట్లా మళ్ళీ తీసుకుని నా ఉద్దేశం ఏంటంటే, నేను రాత్రి తండ్రిగా విశ్వాసం నా పిల్లలుగా నేను తీసుకున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి అని అంటే, వాళ్ళు ఆదివారాలు కూడా ఎక్కువ కనపడరు, కానీ మైక్ కావాలని మాకు గుర్తించలేదు, మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని గుర్తించలేదు. మొదట నువ్వు దేవుని మందిరంలో కట్టబడి ఆయన మందిరంలో నువ్వు ఒలివ మొక్క వాళ్ళు ఎదుగుతూ ఫలించడం మొదలుపెడితే దేవుడే నువ్వు వద్దన్న కూడా మైక్ నీ దగ్గర తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా అయితే దేవుడు నడిపించి వారు ఎక్కడ కూడా తప్పిపోకుండా వారి పిల్లలకు వాక్యాన్ని బోధించాడు, అదే విధంగా నీ పిల్లలకు నువ్వు వాక్యాన్ని బోధించాలి. ఇక్కడ చిన్న పిల్లలు అంటే 2 అర్థాలు ఉన్నాయి, కానీ మనం పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నీ పిల్లలు దేవుని మందిరంలోకి రావడానికి ఆటంకపరచొద్దు. నీ పిల్లల మందిరానికి పంపించకుండా నువ్వు ఆటంకపడద్దు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? వారు నా యొద్దకు రానివ్వండి అన్నాడు. ఇప్పుడు నీ పిల్లల్ని మందిరానికి పంపించట్లేదంటే కారణం ఎవరు? నీ పిల్లలు సరిగ్గా నీ మాట వినట్లేదంటే కారణం ఎవరు? పిల్లలు సండే స్కూల్ అన్నప్పుడు, లేదా సెల్ గ్రూప్స్ అన్నప్పుడు, లేదంటే చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పంపించకపోతే ఎవడు దానికి ఆటంకపరుస్తుంది? అంత దూరం ఏం పోతావు? అంత దూరంగా ఎంత దూరమైనా పోతావు, అవసరమైతే ఎంత దూరమైనా పోతావు. మరి దేవుని మందిరానికి నీ పిల్లలను పంపించే విషయంలో నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నావు లేదు? ఇక్కడ శిష్యులు అడ్డుపడ్డారు అంటే దేవునికి ఇబ్బంది కలగవచ్చొద్దు. చాలా మంది పిల్లల దగ్గరికి వస్తుంటే మనం చిరాకు పడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళందరినీ చూస్తే నాకు చిరాకు వచ్చింది ఫస్ట్. అసలు అరే ఎమ్రాబాయ్, ఒకప్పుడేమో నువ్వేమో దేవుడి దగ్గరికి ఎలా వచ్చావు, ఏసయ్యా అనుకుంటూ వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కోరాబాయ్ బయటకు అంటే నేను పిల్లల పరిచర్య అనేది అంత ఆషామాషిగా. ఆఖరికి వెళ్ళక ముందు నాకు కూడా పిల్లలంటే కొంచెం ఇబ్బంది. వాళ్ళు చేసి అల్లరికి తట్టుకోలేక వాళ్ళు ఎడబెడ వేసి వాయించి కొట్టేవాడు. అని చెప్పారు. చెప్పిన మాట ఎందుకు రాదు, కెమెరాలు చేస్తారు అని చెప్పి ఆడు వెనకపోతే ఆడి వీటి మీద 4 దెబ్బలు కొట్టేవాడు. నేను కూడా కొట్టినోడు, నేను దాయడానికి ఏం లేదు, జరిగింది. నేను ఆఫ్రికా పోతే అక్కడేమో ప్రేమతోటి చెప్తాను పిల్లలకి. కొడితే నువ్వు డైరెక్ట్ ఇంటికి పోతావు. బైబిల్ కాలేజీ పొరము నువ్వు వాక్యం చెప్పడానికి నువ్వు పనికిరావంటావు డైరెక్ట్. అయితే నేను వెళ్ళిన కొత్తలో నాకు తెలియక అక్కడ ఉన్న పిల్లలు వాడు చెప్పిన మాట పెద్ద అడుగుడి మీద కొట్టి ఆడు అల్లరోడు, మహా అల్లరోడు. వాడు అసలు ఎదురు మాట
ఎంత పాస్టర్లు వచ్చినా ఎంత పెద్దలు వచ్చినా అది అసలే ఉంటాడు. ఆయన సైడ్కి తీసుకెళ్ళి ఒకటి కొట్టినా గట్టిగా, అది చూసిన తర్వాత ఇక వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏంటంటే సురేష్కి పిల్లలు ఎలాగా నడిపించాలో తెలియదు, అది కొడతాడు అనే ముద్ర వేసింది. నాకు పిల్లల్ని అందరిని అప్పగించడానికి ఇప్పుడు నేనేం ఆటంకం కలిగించుకున్నానంటే కొడతాడు అనేటువంటి మాట ఒకటి అడ్డుపడిపోయాను. ఇప్పుడు ఏదైనా పిల్లలు ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకో, అందరికి వాక్యాలు చెప్పడానికి ఇచ్చేవాళ్ళు, అన్ని చేయడానికి ఇచ్చేవాళ్ళు, కానీ నాకు మాత్రం ఏమి ఇచ్చేటోళ్ళు. ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ మోసుకురా అని చెప్తూ ఉండేవాళ్ళు సైలెంట్. ఖచ్చితంగా మేమందరం కూడా చిన్నపిల్లల సెల్ గ్రూప్ చేయాల్సింది ప్రతి ఒక్కళ్ళు. నాకేం అర్థం కాకపోతుండే, ప్రార్థన చేసుకుని ప్రభా నాకు కూడా చిన్నపిల్లల సెల్ గ్రూప్, నా సెల్ గ్రూప్ కూడా చిన్నపిల్లలు రావాలి ప్రభా, చాలా మంది రావాలి ప్రభా అని చెప్పేసి అని కన్నీరు గార్చి ఏడుస్తూ ప్రార్థన చేసుకుని వెళ్ళడం ప్రారంభిస్తే నా సెల్ గ్రూప్ లో మెల్లిమెల్లిగా పిల్లలు పెరగడం మొదలెట్టి వాళ్ళు ఒకడు వచ్చేటోడు, ఆడు ఉన్న చోట ఉన్నాడు, వాడేం చేస్తాడు ఇంకొక ఇద్దరిని కదిపి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా ఆయన కాలేజీ వాళ్ళు ఇచ్చి కొడతారు నన్ను. ఇప్పుడు నేను వాళ్ళని కొట్టాలా, వాక్యం చెప్పాలి వీళ్ళకి, చెప్పండి వాక్యమే చెప్తాను. వాళ్ళు ఎన్ని కొట్టినా సరే, వచ్చి మీదకి వచ్చి రక్కినా సరే, గిచ్చినా సరే ఏం చేయాలి, వాక్యమే చెప్తాను. వాళ్ళు కొట్టరు. మీరు నమ్ముతారు నమ్మరు, నిజంగా దేవుడు పిల్లల పరిచర్యను నేర్పించిన తర్వాత పెద్దల పరిచర్యలోకి తీసుకెళ్ళాడు. మంచిగా పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం వస్తుంది, చాలా ఆటోమేటిక్గా అందరం చూసుకోవడం వస్తుంది. ఎందుకంటే పిల్లలు అస్సలు ఒక దగ్గర కూర్చోరు కుదురుగా, కానీ చెప్తే వినడం చెప్తే. రోజు మా పెద్ద పాస్టమ్మ గారు నా సెల్ గ్రూప్కి వచ్చింది. అప్పటిదాకా నా మీద ఉన్న ముద్ర ఏంది, వీడి పిల్లలు కొడతాడని. కానీ ఆ రోజు వాళ్ళు నన్ను చూసి వాళ్ళు నాకు ఇచ్చిన టెస్టిమనీ ఏంటంటే, నువ్వు బాగా నడిపిస్తున్నావు, మంచిగా నీ బట్టి పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు అని చెప్పి వాళ్ళంతటా ఏ నోటితో అయితే వీడి పిల్లల పరిచర్యకు పనికిరాడు అని చెప్పారు, అదే నోటితో దేవుడు ఏం చేశాడు, నువ్వంటే ఇష్టపడుతున్నారు అని చెప్పారు. సో మీరు పరిచర్యలో వాడబడాలి, మాతో కలిసి నడవాలి అని అంటే కనుక రండి. సో మొట్టమొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేపిస్తాం, నేర్పిస్తాను, మంచిగా నేర్పిస్తాను. నేనే ఉంటాను పిల్లలకి ఎలాగ నేర్పించాలి, ఎలా పాడాలి, ఎలాగ నేర్పించాలి, వాళ్ళకి ఎలా యాక్షన్ చేయాలి. ఇక్కడ మనం సిగ్గుపడతాం, కానీ పిల్లల దగ్గర అదే ఉంటుంది. వాళ్ళు డ్యాన్స్ చేస్తే వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయాలి, వాళ్ళు ఎగిరితే వాళ్ళతో పాటు మనం ఏం చేయాలి, ఎగరాలి. గంత పిల్లల్ని ఆటంకపరచు, దేవుని సన్నిధికి రాకుండా పిల్లల్ని ఆటంకపరచు. నువ్వు వెళ్ళకపోయిన పర్లేదు, నీ పిల్లల నీకు తిండికున్నా లేకపోయినా నా పిల్లలకు నువ్వు ఎలాగైతే పెట్టాలని నువ్వు అనుకుంటావో, అదే విధంగా దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆహారాన్ని నీ పిల్లలకు పెట్టడానికి నీ దగ్గర ఉన్నా లేకపోయినా నా పిల్లల్ని తీసుకెళ్ళాలన్న మందిరంలో కూర్చోబెడతాను ప్రభా అని చెప్పేటువంటి తీర్మానం నీలో లేకపోతే కనుక ఇంకెక్కడ నీ కుటుంబం కట్టబడుతుంది? ఎక్కడ నీ కుటుంబంలో నువ్వు పిల్లల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తున్నావు? నిన్ను బట్టి ఏం నేర్చుకుంటున్నారు నీ పిల్లలు? నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు మందిరానికి రాకపోతే ఇంకెక్కడ వాళ్ళు వాక్యాలు నేర్చుకుంటారు? నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు నీ పిల్లలతో ఏం మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మాట్లాడాలని వాక్యం తెలియపరుస్తుంది. నువ్వేమో అది చెప్పి ఇది చెప్పి ఏదో చెప్పి వాళ్ళకి అన్ని సోది చెప్తున్నావు, చివరికి వాళ్ళేమో టిక్ టాక్లో నిలబడ. వీళ్ళ నటన చూస్తే ఆస్కార్ అవార్డులు ఇవ్వచ్చు ఈ పిల్లలకి. వాళ్ళకి కాదు, పిల్లలకు కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి. రికార్డులు చేసుకునే విధంగా నేర్పిస్తున్నాను. టాలెంట్ ఉంటే మంచిది, తప్పేం లేదు. అది దరిద్రం ఏంటంటే మన సంఘంలో కొంతమంది ఉన్నారు, నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లే, మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, ఎందుకు వచ్చింది తలనొప్పి అని. మనోళ్ళలోనే ఉన్నారు కొంతమంది. వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం, అరే వీళ్ళేనా మనోళ్ళేనా? ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసా ఇలా తిప్పుతుంటే మనోళ్ళకి, అరే వీళ్ళు మనోళ్ళేనా? ఇక్కడ చర్చిలోనే ఒక వాక్యం చెప్పమని చెప్పరు ఆ పిల్లలు. మొదటి నీ పిల్లల్ని కట్టడం కాదు, ఫస్ట్ నీలో ఆ పిల్లల తత్వం నీలో రావాలి. యేసయ్య అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో పిల్లలకే స్థానం ఉన్నది. నా పిల్లలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లలు కల్మషం లేని వాళ్ళని మనం సాధారణంగా చెప్తాం. ఆడెవడో సన్నాసకుడు పిల్లలందరూ కలిసి ఏదో నాన్ వెజ్ భోజనం చేస్తుంటే అక్కడ ఎవడో వెళ్ళి పిల్లలు తినే వాళ్ళని లేపి మరి తినకుండా వాళ్ళని అందరినీ కూడా బయటికి దయవేసాను. నా మధ్య వీడియో పోనీ తిన్న తర్వాత ఏదైనా చెప్పి ఇంకోసారి ఇటు రాకండ్రా భయ్ అని చెప్తే అర్థం. పిల్లలు తీసుకెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి పిల్లలు తీసుకెళ్ళాలి. పిల్లలు అంటేనే అరుస్తారు, అల్లరి చేస్తారు, గొడవ చేస్తారు. అది కామన్. అది అలా చేయకపోతేనే అదొక సమస్య. పిల్లలు వాళ్ళు ఎగరడం లేదు, గెంతడం లేదనంటే ఎవరు తప్పు? పిల్లలు తిరుగుతూ ఉంటారు, అందరి ముందు పరువు పోతారు. ఇంటికి ఎవరైనా వస్తే అది చేస్తారు, ఇది చేస్తారు. అరే అయ్యా నా పరువు తీయక్కడ అయ్యా, అసలు వాళ్ళు పరువు తీయట్లేదు, నీకు నువ్వే పరువు తీస్తున్నావు. ఈరోజు అనేక మంది పురికొల్పు పట్టున్నారు. ఈరోజు అనేక మంది యేసయ్య దగ్గర పిల్లలు కానీ కూడా నేనే ఆటంకపడుతున్నాను, నాకు దేవుడు ఇచ్చిన తలాంతి నేను వాడుకోవడం లేదేమో అనేటువంటి ఆలోచన కూడా లేదు. దేవుడు నిన్ను నమ్మి నీ చేతుల్లో పిల్లలు పెడితే నువ్వేం చేస్తున్నావు? వచ్చిన వాళ్ళు కూడా పారదోలేదని మాట్లాడుతున్నాను. ఇంకేడొస్తారు మీ దగ్గరికి పిల్లలు. ఇప్పుడు మీ పిల్లలుగా మీకు నేను నేర్పించాల్సిన బాధ్యత ఏంటంటే, మొట్టమొదటిది నీ పిల్లలకి వాక్యాన్ని బోధించడం అలవాటు. రోజుకు ఒక వాక్యము వాగ్దానం వారి చేత, వారి నోటి చేత పలకడం నేర్పి. రెండవదిగా దేవుని సన్నిధికి నువ్వు నడిపించాను. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు వారి కుటుంబాన్ని నేను దర్శించడం జరిగింది. వాళ్ళకి 3 ప్రాంతాల్లో ట్యూషన్ సెంటర్లు, వాళ్ళ దగ్గర 150 మంది పిల్లలకి వాళ్ళు చదువు చెప్పి డబ్బులు కట్టే వాళ్ళని డబ్బులు కట్టించుకుని చెప్తున్నారు, లేని ఎడల అని చెప్తున్నారు. పిల్లలందరికీ అక్కడ ఫోటోలు, వాళ్ళ వీడియోస్, ప్రోగ్రామ్స్ చూస్తే పిల్లలే అందరూ నిలబడి, ఇక్కడ పెద్ద వర్షిప్ టీం నిలబడి మరీ పాడుతున్నారు. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి, దేవుని సన్నిధిలో ఎదిగేలా చేయండి, దేవుల్లో కట్టబడినివ్వండి.
వారు ఎదిగితే మీకు ఆశీర్వాదం, వారు తప్పిపోతే మీకు శాపం. సో దేవుని సన్నిధికి ఆటంకపరచకండి. ఎక్కడికైనా ప్రార్థన అంటే మాత్రం మొదట ఎవరు ఉండాలి? మీరు మీ పిల్లలతో కలిసి పిల్లలు తీసుకెళ్ళి నేర్పించుకోవాలి, కష్టపడాలి. మనం ఏది చేసినా ఎంత కష్టపడినా సరే పిల్లల కోసం అయితే కనుక మొదట నీ పిల్లల్ని దేవుని సన్నిధిలో సరైన విధానంగా నడిపించండి. కృప దేవుడు మనందరికీ దయచేయను. ఆమేన్.